సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను చాలా రోజుల నుంచి ఒకటి మెయిన్‌గా గమనించింది ఏంటంటే, చాలా మంది స్టూడెంట్స్ లింక్డ్ఇన్‌లో పోస్ట్‌లనేది వేయట్లేదు. ఓన్లీ లింక్డ్ఇన్‌కొచ్చి నాకు ఈ సర్టిఫికేట్ వచ్చింది. నాకిదో భారత్ కంపెనీ నుంచి సర్టిఫికేట్ వచ్చింది. నాకేదో ఆ కంపెనీ నుంచి ఏదో సర్టిఫికేట్ వచ్చింది. గా సర్టిఫికేట్‌ల గురించి తప్ప లింక్డ్ఇన్‌లో వేరే పోస్ట్‌లు నాకు కనపడవు. అందుకే నాకు లింక్డ్ఇన్‌లో కొంచెం చిరాకొస్తా ఉంటదనమాట. అప్పుడప్పుడు ఈ పోస్ట్‌లు చూసి సర్టిఫికేట్ వచ్చింది, సర్టిఫికేట్ వచ్చింది. నేను అది నేర్చుకున్నా. డీఎస్ఏ ప్రాబ్లమ్స్ 2, 3 చేసినా అని ఈ పోస్ట్‌లు ఏస్తున్నారనమాట. సో, ఈ పోస్ట్‌ల వల్ల మీకు యూజ్ ఉండదు. ఓకే. మీరు ఒక పోస్ట్ ఏసిర్రంటే దానికి అవతలోనికి యూజ్ అవ్వాలి. వాడు ఏదో ఒకటి నేర్చుకోవాలి. నీ పోస్ట్ లేకపోతే ఒక లైక్ ఏంటంటే రిక్రూటర్స్‌కి రీచ్ ఔట్ అవ్వాలి. ఓకే. అంతేగాని ఏదో సర్టిఫికేట్ వచ్చిందని అది నువ్వు జనాలకి చెప్పుకుంటే దానివల్ల లైక్ అంత ఏమంటారంటే అది కొంచెం నాకు కొంచెం క్రింజ్‌లాగా అనిపిస్తది అవన్నీ. నాకు అందుకని లింక్డ్ఇన్ అప్పుడప్పుడు కొంచెం ఆహ్, నాకు అప్పుడప్పుడు కొంచెం చిరాకొస్తది. సో, ఏంటంటే మెయిన్‌గా అవి కాకుండా మెయిన్ పోస్ట్‌లేయండి. లైక్ నాలెడ్జ్ ఉన్న పోస్ట్‌లేస్తే అవి మంచిగా మీకు లైక్ స్టూడెంట్స్ వేరే వాళ్ళకి అవతల వాళ్ళకి యూజ్ అవుతాయి. లేకపోతే రిక్రూటర్స్ గాని లైక్ మీకు కొంచెం జాబ్స్‌కి హెల్ప్‌ఫుల్ అయ్యేటట్టయినా అలానే కొంచెం యూజ్ రావాలి. సో, నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూడండి మీరు. నేను కొన్ని పాస్ట్ నుంచి లైక్ నా నా పోస్ట్ చూడండి కొంచెం. లైక్ అవి ఎంతో కొంత కొంచెం చాలా లైక్ యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. లైక్ రిక్రూటర్స్ పరంగా గానియండి, లేకపోతే స్టూడెంట్స్ పరంగా గానియండి అవి కొంచెం హెల్ప్‌ఫుల్ ఉంటాయి. సో, నేను ఈరోజు ఏందంటే ఒక ఆటోమేషన్ తెచ్చినా అన్నమాట. మీరు రీసెర్చ్ జేసి, అది జేసి మీరు ఓన్‌గా టైప్ జేయడం అదంతా కాకుండా లైక్ మళ్ళా ఇమేజ్ పెట్టడం లింక్డ్ఇన్ పోస్ట్‌కి అదంతా నేను ఈరోజు ఏం చేసినా అంటే ఒక ఆటోమేషన్ పట్టుకొచ్చేసిన. సో, సింపుల్‌గా మీరేం లేదు, నీకు జస్ట్ టాపిక్ ఉంటే ఒక టాపిక్ పేరే అంతే. మొత్తం లింక్డ్ఇన్ పోస్ట్ మొత్తం ఎట్లా కావాలంటే అట్లా పోస్ట్ దానికి తగ్గ ఎగ్జాక్ట్ ఇమేజ్ నీ లింక్డ్ఇన్‌లో పోస్ట్ పడిపోతది డైరెక్ట్‌గా. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం ఇన్‌పుట్ ఇయ్యాలి. నీకు దేని మీద లింక్డ్ఇన్ పోస్ట్ కావాలి. అదే మొత్తం రీసెర్చ్ చేసి అంతా చేసి మంచి పోస్ట్ దానికి తగ్గట్టు కరెక్ట్ ఇమేజ్ నీ దాంట్లో పోస్ట్ చేసేస్తది. సో, ఇదేంటంటే చాలా మంది స్టూడెంట్‌కి యూజ్ అవుతది. ఈ ఆటోమేషన్. ఎందుకంటే వాళ్ళు మీ 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 లింక్డ్ఇన్ అకౌంట్‌లో మీరు పోస్ట్‌లు చూసుకోండి ఒకసారి. అవి దేనికన్నా పనికొస్తాయా? ఏదైనా రిక్రూటర్స్‌కి రీచ్ ఔట్ అయితే నీకేమన్నా ఉపయోగం ఉంటదా? సో, చూడు ఒకసారి అది. ఓకే. సో, అదనమాట మెయిన్‌గా. సో, ఇప్పుడు మన ఆటోమేషన్ ద్వారా ఏంటంటే, మీరు మంచి పోస్ట్‌లేస్తే సంథింగ్ బెనిఫిట్ అవుతది. సో, మీ యొక్క ప్రాసెస్‌ని ఆటోమేషన్ చేయొస్తది. అండ్ మీరు ప్రీవియస్‌గా చూసుకుంటే మనం జాబ్ రిలేటెడ్ లాస్ట్ వీడియోలో ఒక ఆటోమేషన్ గురించి చెప్పినాం. అది చాలా మందికి హెల్ప్‌ఫుల్ అయింది రియల్‌గా. లిటరల్‌గా చాలా మంది నాకు డీఎం చేసిరనమాట పర్సనల్‌గా. సో, ఇది దానికంటే ఇంకా బెటర్ ఉంటది ఈ ఆటోమేషన్. మీకు లైవ్‌లా మొత్తం నేను డీటెయిల్‌గా చూపిస్తా. అది ఎట్లా వర్క్ అయితుందనేది. మొత్తం కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తా. అండ్ ఆల్సో మన పాస్ట్‌లో ఒక హ్యాకథాన్ అయితే ఉందిగా మనం కండక్ట్ చేసింది. సో, దాని ప్రైస్ 5,000 టు 20,000 అయితే ఎళ్ళింది. ఆ హ్యాకథాన్ మొత్తం అయిపోయింది. విన్నర్స్‌ని అనౌన్స్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇంక కొంచెం నాకు టైం దొరకట్లేదు. కొంచెం నా వర్క్ రిలేటెడ్, కంపెనీ వర్క్ రిలేటెడ్ గాని, ఇటు సైడ్‌గా ఇదంతా మ్యాచ్ చేయడం కొంచెం అంత సెట్ అవ్వట్లేదు. వచ్చేస్తది. ఇంకా నెక్స్ట్ 2 వీడియోస్‌లో హ్యాకథాన్ రిజల్ట్స్ వీడియో వచ్చేస్తదన్నమాట. సో, చాలా మంది అడుగుతున్నారు దాన్ని కూడా ఎప్పుడు రిజల్ట్స్ ఏమైనాయి అని. సో, నెక్స్ట్ 2 వీడియోస్‌లో అది కూడా మొత్తం కంప్లీట్ చేసి వీడియో పోస్ట్ అనేది చేసేస్తామన్నమాట. అండ్ లేట్ చేయకుండా మీరేం చేయాలంటే ఇమ్మీడియేట్‌గా మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకి గూడా ఖచ్చితంగా హెల్ప్‌ఫుల్ అవుతది ఈ ఆటోమేషన్ అనేది. వాళ్ళందరికీ మీ ఫ్రెండ్స్ ఉన్న బ్యాచ్ మొత్తానికి ఖచ్చితంగా ఇది హెల్ప్‌ఫుల్ అవుతది. వాళ్ళు మంచి పోస్ట్‌లేస్తారు. అయి ఎంతో కొంత వాళ్ళకి హెల్ప్‌ఫుల్ అయితది రిటర్న్‌గా. ఓకే. సో, ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఆల్సో మర్చిపోకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే అందరికి రీచ్ అవుతది. ఇంక సబ్స్క్రైబ్ చేస్తే ఇగ అది మన ఛానల్ గ్రోత్ అవుతది అంతే. సింపుల్ అది. సో, అది మరి సో, ఇంక లెట్స్ ఎంటర్ ఇంటూ ద వీడియో. సో, ఇప్పుడు మీకు కనిపిస్తుంది గదా! ఇది మన ఆటోమేషన్ అన్నమాట. లింక్డ్ఇన్ పోస్టింగ్ వచ్చేసి. సో, లాస్ట్ మన ఈమెయిల్ ఆటోమేషన్ ఉంది గదా! దానికంటే ఈ ఆటోమేషన్ సెటప్ అనేది కొంచెం పెద్దగుంటది. హెవీ ఉంటది కొంచెము. మీరు ఒకవేళ స్క్రాచ్ నుంచి చేయాలన్నా ఇది కొంచెం లైక్ మీకు కొంచెం కన్‌ఫ్యూజన్ అవుతది. లేకపోతే ఎక్కువ టైం అనేది తీసుకుంటది. సో, ఫస్ట్ అయితే మనం ఈ ఆటోమేషన్ ఎట్లా వర్క్ అవుతదనేది చూపిస్తాను మీకు ఎట్లయితదో. ఫస్ట్ నేను ఓపెన్ చాట్ అనేది క్లిక్ చేస్తున్నా. డైరెక్ట్‌గా క్రియేట్ ఏ లింక్డ్ఇన్ ఆహ్, పోస్ట్ ఆన్ ఎల్ఎల్ఎం వర్సెస్ ఏఐ ఏజెంట్స్. ఓకే. మన వర్కింగ్ అయితే ఆటోమేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండీ. స్టెప్స్ అనేవి మీకు కంప్లీట్‌గా క్లియర్‌గా కనిపిస్తాయి ఇక్కడ. ఆహ్, ఇదేంటంటే ఇంకోటి రియల్ టైమ్‌లో వర్క్‌ఫుల్ అయితది. సో, ఇక్కడ చూడండి మీకు ఇంకోటి. ఇక్కడ జీమెయిల్ ఇక్కడ ఇంకోటి మీకు కనిపిస్తుంది. ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ వస్తుంది నాకిక్కడ. ఐ విల్ షో యూ. ఏంటంటే ఇప్పుడు అదొక పోస్ట్ తయారు చేస్తుంది కదా! ఆ పోస్ట్ తయారు చేసిన తర్వాత నీకు కన్ఫర్మేషన్ వస్తది. ఈ పోస్ట్ ఇదెయ్యాలా? వద్దా? ఎందుకంటే కొంచెం రాంగ్ ఉండొచ్చు. నీకు లైక్ ఎట్లా అంటే లైక్ నీకు కరెక్ట్ అనిపిస్తుందా లేదా ఆ పోస్ట్? ఎందుకంటే ఏఐ అనేది కొంచెం అప్పుడప్పుడు ఎర్రర్స్ చేస్తది. సో, ఈ పోస్ట్ అనేది కరెక్ట్ కాదు చూపిస్తుంది. నాకు మెయిల్ వచ్చిందిప్పుడు. అక్కడ చూస్తున్నాను నేను మెయిల్ ఇచ్చిన కదా! నాకు మెయిల్ అనేది వచ్చింది.
సో, ఇక్కడ రెస్పాన్స్ అడుగుతుంది. నేను మీకు ఇక్కడ చూపిస్తా. సో, ఇక్కడ మీకు కనిపిస్తుందా? కొంచెం ఇక్కడ మీకు కనిపిస్తుందనుకుంటా లింక్డ్ఇన్ పోస్ట్. నాకు ఈమెయిల్ వచ్చింది ఇప్పుడే. ఓకే. ఈమెయిల్ కింద ఇక్కడ మీకు రెస్పాన్స్ ఉంది. రెస్పాన్స్ అనేది సబ్మిట్ చేయాలి. ఓకే. ఇక్కడ నాకు ఇదొచ్చింది. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కూడా ఏస్తా కావాలంటే. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇక్కడ నాకు రెస్పాండ్ ఇచ్చి రెస్పాండ్ కొడితే ఇక్కడ నాకు ఓపెన్ అవుతది. ఏం చేయాలనేది. ఇక్కడ ఆప్షన్ ఇది సబ్మిట్ చేయాలా వద్దా? యెస్సా? నోవా? నేను ప్రెజెంట్ నో కొడుతున్నా. ఎందుకంటే ఇక్కడ లాస్ట్ నాకు ఎండ్‌లో ఏమంటారంటే నాకు సీటీఏ కావాలి. నా ఏజెన్సీకి కొంచెం సీటీఏ నా ఏజెన్సీ గురించి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. సో, ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే యాడ్ సీటీఏ టు మై ఏజెన్సీ ఎట్ ద ఎండ్. ఓకే. ఇప్పుడు నేను అది కొంచెం కంటెంట్ రాసి సబ్మిట్ కొడుతున్నా. సో, ఇక్కడ మీకు ఇప్పుడు చూపిస్తా. ఇక్కడ మళ్ళొచ్చింది. మళ్ళా ఇంకో కొత్త పోస్ట్ వస్తుంది. నాకు మళ్ళీ ఇంకో మెయిల్ వచ్చింది. ఇప్పుడు ఇదంతా రన్ అయింది. వర్క్ పీరియడ్ రన్ అయ్యి మళ్ళీ నాకు మెయిల్ వచ్చింది. మళ్ళీ నాకు వచ్చిందనమాట. నా ఏజెన్సీ గురించి లాస్ట్‌లో చెప్పి లైక్ రీచ్ అవుట్ అవ్వండి మీకేమైనా ఆటోమేషన్స్ డౌట్ ఉంటే అని నా ఏజెన్సీ గురించి కిందది మెసేజ్ చేసింది లింక్డ్ఇన్ పోస్ట్ కింద లాస్ట్‌కి. సో, ఇప్పుడేంటంటే నేను ఇక్కడ మళ్ళా రెస్పాన్స్ ఇస్తున్నా. రెస్పాన్స్ ఏమిస్తున్నా అంటే ఇప్పుడు నాకు ఈ పోస్ట్ వ్యాలిడే. ఇక్కడ నేను యెస్ అని సబ్మిట్ చేసిన. ఇప్పుడు నేను సబ్మిట్ కొడుతున్నా. సబ్మిట్ కొట్టలే ఇంకా చూపిస్తా మీకు. ఇప్పుడు సబ్మిట్ కొట్టంగానే చూడండి. అది వెళ్ళిపోయింది. ఓకే. ఇక్కడ ఏమవుతదంటే ఒక ఇమేజ్ తయారవుతుంది. మన లింక్డ్ఇన్ పోస్ట్ తగ్గట్టు ఒక ఇమేజ్ తయారవుతుంది. ఆ ఇమేజ్ అనేది మన పోస్ట్ తోటి అటాచ్ చేసి మన లింక్డ్ఇన్‌కి పంపిస్తది. మనకు మొత్తం కంప్లీట్ అయితే అయిపోయిందన్నమాట ఆటోమేషన్ అయితే ఇప్పుడు. ఏంటంటే ఇమేజ్ జనరేషన్ దగ్గర మనకు ఒక 1 మినిట్ టైం అయితే పడతదన్నమాట. ఎందుకంటే హై క్వాలిటీ ఇమేజ్ వస్తది అక్కడ. సో, ఇక్కడ మన లింక్డ్ఇన్ అది మొత్తం టిక్ మార్క్ కనిపిస్తుంది కదా! మొత్తం సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు మన పోస్ట్ చూపిస్తే ఏమొచ్చిందో మన లింక్డ్ఇన్ అకౌంట్‌లో. ఇది నా ఒక డమ్మీ అకౌంట్ అన్నమాట లింక్డ్ఇన్‌ది. సో, ఇది కనెక్ట్ చేసిన నేను. ఇది నా డమ్మీ అకౌంట్ అన్నమాట. చూడండి. ఇమేజ్ చూసిర్రా ఎంత క్లియర్‌గా క్లారిటీ రిలేటెడ్ టు మన ఎల్ఎల్ఎం వర్సెస్ ఏఐ ఏజెంట్ రిలేటెడ్ వచ్చింది. సో, హై క్వాలిటీ ఇమేజ్ అని వస్తదన్నమాట. మన పోస్ట్ చూడండి ఇది మన పోస్ట్ అన్నమాట. చూసిర్రు కదా! ఇలాంటి పోస్ట్‌లు ఎస్తే అవతలోనికి హెల్ప్‌ఫుల్ అయితది. అంటే ఈ కంటెంట్ కాదు. మీరు కొత్త కంటెంట్, లేటెస్ట్ కంటెంట్ ఇప్పుడు మన ఏం నడుస్తుందో ట్విట్టర్‌లో టెక్నాలజీ గురించి ఏం నడుస్తుందో మీకు ఐడియా ఉంటే ఆ టాపిక్ ఇచ్చేస్తే అది మంచిగా నీట్‌గా మనకి కంటెంట్ అనేది ఇచ్చేస్తది. ఇచ్చి దానికి తగ్గ రిలేటెడ్ ఇక్కడ చూసిర్రా లాస్ట్‌కి నేను నా ఏజెన్సీ గురించి, నా వెబ్‌సైట్ గురించి సీటీఏ ఇయ్యమని చెప్పిన. సో, అది కూడా అది ఇచ్చేసిందన్నమాట. అండ్ ఈ క్లియర్ ఇమేజ్. ఇమేజ్ అనేది ఖచ్చితంగా ఉండాలి లింక్డ్ఇన్ పోస్ట్‌కి. అప్పుడే కొంచెం అందం వస్తది లింక్డ్ఇన్ పోస్ట్‌కి. సో, ఇది చూసిర్రు కదా! ఇది అవుట్‌పుట్. మన ఆటోమేషన్ నుంచి వచ్చింది. అండ్ ఇంకొకటి ఈ N8N టూల్ అయితే మనకి ఫ్రీ ట్రయల్ ఒక ఈమెయిల్‌కి ఇనిషియల్‌గా 15 డేస్ అయితే వస్తది. సో, మీరు కొత్త ఈమెయిల్స్ అన్నా చేసి అకౌంట్ అయితే మారుస్తా ఉండండి 15 డేస్‌కి ఒకసారి. లేదంటే మీరు దాన్ని డిప్లాయ్ కూడా చేసుకోవచ్చు. సెల్ఫ్ హోస్టింగ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట N8Nని. మీరు యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తే మీకు కొంచెం ఐడియా అయితే వచ్చేస్తదన్నమాట. సో, ఆల్సో మనకి ఇనిషియల్‌గా మీకు ఇక్కడ నేను ఇదేంటంటే మన ఇమేజ్ జనరేషన్ గురించి మీకు లాస్ట్‌కి చెప్తా. అండ్ ముందు ఈ ఫైల్ కావాలనుకుంటే మాత్రం మీరు ఈ ఆటోమేషన్ కావాలనుకుంటే మాత్రం మీరు ఇది చేసినా ఓకే. లేకపోతే కింద లింక్ అయితే ఇస్తానన్నమాట. ఈ ఫైల్‌ది ఆటోమేషన్‌ది కంప్లీట్‌గా. సో, అంతా మొత్తం సెటప్ అయ్యి డైరెక్ట్ మీరు యూజ్ చేసుకోవచ్చన్నమాట ఆ ఫైల్‌నైతే. లేకపోతే మీరు సెటప్ చేసుకుంటే మీరు ఇన్‌స్టా‌లో ప్రతీది మీరు రాయాల్సొస్తది. సో, మీరు డైరెక్ట్ యూజ్ చేసుకుంటే కింద లింక్ అయితే ఇస్తా. సో, డైరెక్ట్ మీరు ఓపెన్ చాట్ కొట్టి మీరు కమాండ్స్ కొట్టడమే అంతే. సో, డౌన్‌లోడ్ చేసుకుంటే డౌన్‌లోడ్ చేసుకోండి. కింద లింక్ అయితే మెన్షన్ చేస్తా. అండ్ మీరు ఇది రన్ చేసే ముందు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మెయిన్‌గా. మీరు ఈ యొక్క N8Nని లేటెస్ట్ వెర్షన్‌కి మీరు అప్‌డేట్ చేయాలి. ఎందుకంటే ఇది డిఫాల్ట్‌గా మీకు స్టేబుల్ వెర్షన్ వస్తది. సో, ఆ స్టేబుల్ వెర్షన్‌లో మనకి కొంచెం లైట్‌గా ఏమనంటే మీరు ఇప్పటివరకు మీరు వీడియో ఆఫ్‌లో ఉన్నట్టు వీడియో ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే మధ్యలో మీరు డిస్కనెక్ట్ అయిపోతే మీకు అర్థం కాదు. మీరు ఫైల్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత బ్రో ఇది వస్తలే వర్కౌట్ అవ్వట్లే మాత్రం నేనే ఏం చేయలేనప్పుడు. సో, వీడియో ఎండ్ వరకు చూడండి ఫస్ట్. ఓకే. అది మెయిన్ థింగ్. సో, ఇప్పుడు మనం లేటెస్ట్ వెర్షన్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ అడ్మిన్ ప్యానెల్ ఉంది కదా! ఈ అడ్మిన్ ప్యానెల్‌కి వెళ్ళిన తర్వాత ఇక్కడ కొడితే మీకు అడ్మిన్ ప్యానెల్ ఓపెన్ అయిపోతది. సో, ఇక్కడ ఉంది కదా! ఇది సెట్టింగ్స్ ఉంది కదా! ఇక్కడ సెట్టింగ్స్ కొట్టేసేయండి. సెట్టింగ్స్ కొట్టిన తర్వాత ఇక్కడ మీరు లేటెస్ట్ ఓకే. ఇక్కడ కనపడుతుందా మీకు N8N వెర్షన్ అని. సో, ఇక్కడ హైయెస్ట్ వెర్షన్ ఇక్కడ నాది 1.90.1 ఉంది. ఈ వెర్షన్‌కి మీరు పెట్టుకోండి. మీరు ఈ వీడియో చూసేసరికి ఎంత వెర్షన్ ఉంటే ఎంత హైయెస్ట్ వెర్షన్ ఉంటే అంత హైయెస్ట్ వెర్షన్ పెట్టేసుకోండి. ఓకే. సో, ఈ వెర్షన్ పెట్టలేకపోతే మీకు మధ్యలో ఎర్రర్స్ వస్తాయి. ఓకే. ఇది మర్చిపోకండి. ఫైల్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీరు ఈ వెర్షన్ అప్డేట్ అనేది చేయాలి. లేకపోతే మీకు వింత ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే ఆటోమేషన్‌లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అది చేసుకున్నారు కదా! అదైతే చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు క్రెడెన్షియల్స్ కావాలి. ఏం క్రెడెన్షియల్స్?
ఓపెన్ ఏఐ క్రెడెన్షియల్స్ కావాలి. మీరు డిఫాల్ట్‌గా జెమినీ వాడుతున్నానంటే ఓకే. అది పాత దానికి ఈమెయిల్ ఆటోమేషన్ మనం పాత ఈమెయిల్ ఆటోమేషన్‌కి అది వర్కౌట్ అయింది గానీ, ఇక్కడ మీరేంటంటే మనము ఓపెన్ ఏఐ ఇమేజ్ జనరేషన్ టూల్ యూజ్ చేస్తున్నాం. ఓపెన్ ఏఐ క్రెడెన్షియల్స్ లేకపోతే మనకి ఇమేజ్ జనరేషన్ అనేది వర్కౌట్ అవ్వదు. సో, మీరు ఓపెన్ ఏఐ లైక్ ఏపీఐ ఉంటే మీ దగ్గర అప్పుడే వర్కౌట్ అయితది. సో, ఓపెన్ ఏఐ మీరు సంథింగ్ క్రెడిట్స్ కొన్ని క్రెడిట్స్ పెడితే కొంచెం మనీ పెడితే మీకక్కడ ఓపెన్ ఏఐ వస్తది. వర్త్ అని చెప్తా నేను. ఓపెన్ ఏఐ మీ దగ్గర కొన్ని క్రెడిట్స్ ఉంటే ఆ ఏపీఐ కీస్ ఉంటే మీరు చాలా అంటే చాలా వర్క్స్‌ని మీరు హెల్ప్‌ఫుల్ అవుతాయి అది. సో, ఓకే. ఒక్ బై చేయండి. లైక్ నాకైతే చాలా ఎక్కువ యూజ్ అవుతదనమాట ఓపెన్ ఏఐ. అదే వేరే వాటికి గాని సంథింగ్ డిఫరెంట్‌గా నేనైతే దాన్ని ఇన్వాల్వ్‌మెంట్ చేస్తా. సో, ఓకే. మీకు ఓపెన్ ఏఐ క్రియేషన్స్ అయితే పక్కా కావాలి దీనికైతే. అండ్ ఇంకొకటి మీరు ఇక్కడ మీ యొక్క ఆర్గనైజేషన్ అనేది వెరిఫైడ్ ఉండాలి. ఇక్కడ ఉందిగా మీరు జనరల్‌లో platform.openai.com ఇక్కడ మీరు క్రెడిట్స్ అనేవి బై చేయాలన్నమాట ఓపెన్ ఏఐది. సో, ఇక్కడ మీరు సెట్టింగ్స్ ఇక్కడ సంథింగ్ ఆర్గనైజేషన్ జనరల్‌కెళ్తే ఇక్కడ మీరు వెరిఫికేషన్ ఉంది కదా! ఇక్కడ మీరు ఆర్గనైజేషన్ వెరిఫైడ్ కావాలి. జస్ట్ మీ సంథింగ్ ప్రూఫ్ పెడితే వితిన్ ఫ్యూ సెకండ్స్‌లో అదనేది వెరిఫై అయిపోతది. సో, అప్పుడు మీరు డిఫాల్ట్‌గా ఇమేజెస్ జనరేట్ చేయడానికి అందరికి యాక్సెస్ ఇవ్వరు. సో, ఇక్కడ మీరు ఆర్గనైజేషన్ మీరు వెరిఫై చేసుకుంటేనే మీరు ఇమేజెస్ అనేది జనరేట్ చేయడానికి అది అవైలబుల్ ఉంటది. సో, ఇది గూడా మీరు ఖచ్చితంగా చేయండి. లేకపోతే ఇమేజ్ జనరేట్ కాదు. ఓకే. ఈ 2 పాయింట్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మైండ్‌లో అయితే. సో, అంతే. ఇంకేం లేదు మనకి ఇదే. ఇప్పుడు మనం డీటెయిల్‌గా దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీకైతే ఆటోమేషన్ అర్థమైంది గదా! మెయిన్‌గా లింక్డ్ఇన్ పోస్ట్‌లు మీరు మంచిగా ఎయడానికి ఖతర్నాక్ లింక్డ్ఇన్ పోస్ట్‌లు ఏస్తే అది జనాలకి గాని యూజ్‌ఫుల్ అవుతాయి. లేకపోతే మీ రిక్రూటర్స్ కానీ అంటే రిక్రూటర్స్ నుంచి మీకేమన్నా సంథింగ్ హెల్ప్‌ఫుల్ అయ్యేటట్టు యూజ్ అవుతది. అండ్ ఖచ్చితంగా మీ యొక్క లింక్డ్ఇన్ పోస్ట్ కంటెంట్ అనేది చేంజ్ చేయండి. అందరిలాగా ఏదో సర్టిఫికేట్ 2 డేస్ సాల్వ్ డీఎస్ఏ ప్రాబ్లమ్స్ ఇవి కాకుండా కొంచెం ఉపయోగపడే పోస్ట్‌లు చేయండి. వేరే వాళ్ళని కాపీ అయినా కొట్టండి ఏం గాదు. వేరే వాడు లింక్డ్ఇన్‌కొచ్చి చూసి వాడు ఎవడైతే మంచి పోస్ట్ చేసి వైరల్ పోస్ట్ ఏదైనా ఉంటే అది చూసి సేమ్ అదే కంటెంట్‌ని మీరు కాపీ కొట్టి అయినా వేయండి. తప్పేం లేదు ఇనిషియల్‌గా. ఓకే. సో, ఇప్పుడు నేను మీకు ప్రాసెస్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ ఏంలే ఇక్కడ ఉంది గదా! ఓపెన్ చాట్ కొడితే కంటెంట్ ఎళ్తది. జస్ట్ ఇది ట్రిగ్గర్ అన్నమాట. ఇక్కడ మీకు ఏజెంట్. సో, ఇక్కడ కంటెంట్ అంతా ఉంది లోపల. ఇది మీకు డౌన్‌లోడ్ చేసుకుంటే డిఫాల్ట్‌గా మీకు మొత్తం కంటెంట్ అనేది ఆటోమేటిక్‌గా వస్తది. లేకపోతే మీరే కంటెంట్ రాయాల్సి ఉంటది. సో, డౌన్‌లోడ్ చేసుకుంటే బెటర్ అని నేనైతే అంటే మీకు ఎర్రర్స్ రావు మెయిన్‌గా. ఓకే. సో, ఇక్కడ ఇదన్నమాట సిస్టమ్ మెసేజ్ ఏమని ఇచ్చినామంటే లైక్ నువ్వు ఒక ఇది ఓకే. నువ్వు ఒక ప్రొఫెషనల్ అసిస్టెంట్ సంథింగ్ లింక్డ్ఇన్ జనరేట్ చేయడానికి అండ్ కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చిన. ఇట్లా లింక్డ్ఇన్ పోస్ట్ ఎట్లా జనరేట్ చేయాలని కొన్ని సంథింగ్ దానికి రూల్స్ అయితే ఇచ్చినానన్నమాట. అండ్ ఇంకొకటి ఈ యొక్క ఏజెంట్ లోపల మనము ఇంకోటి టాబిలీ అని ఇచ్చినాం. ఓకే. ఈ టాబిలీ ఏంటంటే రైట్ నౌ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అది ఫెచ్ చేస్తది. మన ఏ ఏ మన ఏఐకి లైక్ ఏమంటారంటే చాట్‌జిపిటీకి వీటికి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలీదు. ఈ టాబిలీ అనేది ఒక ఎల్ఎల్ఎమ్స్ కోసమే మెయిన్‌గా ఉన్న ఒక లైక్ బ్రౌజర్ అనుకోండి. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసి ఎల్ఎల్ఎమ్స్ ఇస్తది. సో, మీరు ఏదైనా టాపిక్ ఇచ్చినా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసుకొని అది లింక్డ్ఇన్ పోస్ట్ అనేది క్రియేట్ చేస్తది. ఇది చాలా అంటే చాలా బెనిఫిట్ అన్నమాట ఈ ఆటోమేషన్‌లో అయితే. చాలా మెయిన్ థింగ్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇవన్నీ మీకు మన పాత ఈమెయిల్ ఆటోమేషన్ వీడియోస్ చూస్తే మీకు కొంచెం ఐడియా వస్తది ఇదంతా సెటప్ అనేది. సో, ఇదని చూడకపోతే మాత్రం ఆ వీడియో కూడా చూడండి ఖచ్చితంగా. సో, ఇది ఓపెన్ ఏఐ మన జ ఎల్ఎల్ఎం అన్నమాట. ఇది సింపుల్ మెమరీ. ఇది టాబ్లీ చెప్పిన. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎడిట్ ఫీల్డ్ ఇదేం లేదు. మనం పోస్ట్ ఇస్తే ఆ పోస్ట్ వచ్చేసి ఇక్కడ లింక్డ్ఇన్ పోస్ట్‌లా కన్వర్ట్ అయ్యి ఇక్కడికొస్తది. జీమెయిల్‌లోకొస్తది. జీమెయిల్‌కొచ్చిన తర్వాత ఇక్కడ మనం ఇదేంటంటే మనకి పోస్ట్ వస్తది కదా! పోస్ట్ వచ్చిన తర్వాత ఏంటంటే మనకు కన్ఫర్మేషన్. యాస్ ఎ యూజర్‌గా నీకు ఈ పోస్ట్ ఓకేనా? నేను ఈ పోస్ట్ చేసిన. ఈ పోస్ట్ నీకు మంచిగా అనిపిస్తుందా? లేకపోతే ఏమైనా చేంజెస్ కావాలా? సో, ఇక్కడ చూస్తే మీకు కొన్ని ఆప్షన్స్ ఇచ్చానన్నమాట. యెస్, నో అండ్ నీకు చేంజెస్ కావాలనుకుంటే లైక్ చేంజెస్ కావాలనుకుంటే ఇక్కడేంటంటే ఎడిట్ పోస్ట్ ఇంకో టెక్స్ట్ ఇచ్చిన. ఏం ఎడిట్ నీకేం చేంజెస్ కావాలి? దానిలో నువ్వు నీకేం చేంజెస్ కావాలి? నేను సిటీ అని ఇచ్చిన ఇందాక. మీకు ఏ రిలేటెడ్‌గా చేంజెస్ కావాలంటే ఆ రిలేటెడ్‌గా చేంజెస్ చేస్తది. సో, ఈ జీమెయిల్ నుంచి ఇప్పుడు యెస్ అని కొట్టామనుకో నీకు ఓకే. డైరెక్ట్ ఇట్లొచ్చేస్తది. ఈ పార్ట్ అంతా చెప్తా. ఒకవేళ నో అని కొట్టి సంథింగ్ నువ్వేమన్నా మెసేజ్ ఇచ్చినావు. మెసేజ్ ఇచ్చినప్పుడు మళ్ళా అది ఈ ఏజెంట్ దగ్గరికొచ్చేసి అది మళ్ళా వెరిఫై చేస్తదంతా. మళ్ళా దాన్ని ఏమంటారంటే మోడిఫై చేస్తది. మోడిఫై చేసి మళ్ళీ ఇటొచ్చి మళ్ళీ జీమెయిల్ దగ్గరకొస్తది. మళ్ళా నీకొక అప్రూవల్ వస్తది. ఓకే. మళ్ళొచ్చిన తర్వాత నువ్వు అది అప్రూవ్ చేస్తే యెస్ అంటే ఇటొచ్చేస్తది. అండ్ ఈ జీమెయిల్‌లో మీ క్రెడిట్స్ ఇవ్వండి. ఇనిషియల్‌గా మీరిక్కడ ఓపెన్ ఏజెంట్‌లో ఇక్కడ క్రియేట్ క్రెడెన్షియల్ కొట్టి మీ ఏపీఐ కీ ఇస్తే ఒక క్రెడెన్షియల్ క్రియేట్ అయిపోతది. అండ్ ఆల్సో సేమ్ జీమెయిల్‌లో గూడా మీ యొక్క జీమెయిల్ అకౌంట్ కనెక్ట్ జేసుకోవాలి. ఇక్కడ ఇచ్చేసి న్యూ క్రెడెన్షియల్ అని కొడితే అక్కడొచ్చేస్తది. అండ్ నువ్వు ఏ ఈమెయిల్‌కి నువ్వు అప్రూవల్ అడుగుతున్నావు అనేది ఆ మెయిల్ ఇచ్చేస్తే ఆ మెయిల్‌కి, ఆ మెయిల్ అకౌంట్‌కి ఒక మెయిల్ వస్తది అప్రూవల్ కోసము. సో, ఇదన్నమాట ఓవరాల్‌గా. ఇక్కడ క్రెడెన్షియల్స్ అయితే మీరైతే క్రియేట్ జేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఈ పార్ట్ ఏంటంటే ఇమేజ్ జనరేషన్.
ఇక్కడికి ఏంటంటే నువ్వు ఎస్ అని కొడితే ట్రూ అంటే ఇటు వచ్చేస్తుంది కదా, అక్కడ సక్సెస్, నీ లింక్డ్ఇన్ పోస్ట్ అనేది వ్యాలిడ్ కరెక్ట్ ఉంది. సో నీ లింక్డ్ఇన్ పోస్ట్ తగ్గట్టు ఒక ఇమేజ్ జనరేట్ చేయాలి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనది ఇక్కడ పోస్ట్ ఉందా, ఇది చూసారు కదా, రిలేటెడ్ మన పోస్ట్ ఎల్ఎల్ఎం ఏజెంట్స్ ఎగ్జాక్ట్ వచ్చింది పోస్ట్ ఇమేజ్ అనేది. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక మన ప్రాంప్ట్ తగ్గట్టు ఒక ఇమేజ్ ప్రాంప్ట్ జనరేట్ చేస్తుంది ఈ ఏజెంట్. బేసిక్ ఎల్ఎల్ఎం చైనా ఉంది కదా, లైక్ ఎట్లా అంటే మన పోస్ట్ తగ్గట్టు ఇంకో ప్రాంప్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ జనరేట్ చేస్తుంది. ఆ ఇమేజ్ ప్రాంప్ట్ అనేది ఇక్కడికి వస్తుంది. ఈ రిక్వెస్ట్కి వెళ్ళిన తర్వాత మనం చెప్పినా కదా ప్లాట్ఫామ్ మన ఓపెన్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఏపీఐ ట్రిగ్గర్ చేస్తే మనకి ఇమేజ్ జనరేట్ అవుతుంది అనమాట. ఇవంతా మీకు కింద ఇదంతా సెట్టింగ్స్ కొంచెం మీకు చూస్తే మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం. ఈ మోడల్ యూజ్ చేస్తున్నాం మనం, GPT ఇమేజ్ 1 మోడల్ యూజ్ చేస్తున్నాం, ఎందుకంటే ఇది బెస్ట్ మోడల్ రైట్ నౌ. డాలీ E2 ఉంటుంది, E3 కూడా ఉంటుంది, అవి అంత కంపు వస్తాయి అనమాట ఇమేజెస్. ఇవే వాడండి. ఇదంతా మీకు ఆటోమేటిక్ డౌన్లోడ్ చేసుకుంటే ఇదంతా మీకు వచ్చేస్తుంది, ఏమి కొట్టాల్సిన అవసరం లేదు. సో ఇదనమాట. అండ్ ఇక్కడ మీరు మీ ఏపీఐకి ఇవ్వాలి. ఇక్కడ బేరర్ అని ఉంది కదా, ఆథరైజేషన్ బేరర్. ఇక్కడ మీరు మీ అకౌంట్ నుంచి ఒక ఏపీఐకి తీసుకొని ఆ ఏపీఐకి అనేది ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ ఇస్తేనే రన్ అవుతుంది. ఇది నా ఏపీఐకి సగం ఉంది, ఇది తర్వాత మీకు పని చేయదు ఎట్లయినా సరే. సో ఇది ఇక్కడ ఏపీఐకి ఉంది కదా, మీ ఏపీఐకి ఇవ్వండి. మిగతా అంతా ఏం అవసరం లేదు. ఇక్కడ మీ యొక్క ఏపీఐకి ఇంత, ఇక్కడ ఏం లేదు మీరు సెట్ చేయాల్సిందే. ఓవరాల్ ఇంతే. ఇక్కడ ఇది ట్రిగ్గర్ అవుతుంది. ట్రిగ్గర్ అయ్యి ఒక ఇమేజ్ జనరేట్ అవుతుంది. ఓకే, ఒక ఇమేజ్ జనరేట్ అయ్యి ఆ ఇమేజ్ అనేది మళ్ళీ మనం దాని ఒక ఫైల్ లాగా ఇటు కన్వర్ట్ చేస్తున్నాం. జస్ట్ ఇక్కడ ఏంటంటే మనకి బిఎస్ సంథింగ్ ఏమంటారు అంటే ఇది base64 ఫైల్ వస్తుంది అనమాట సంథింగ్. ఆ ఫైల్ ని ఇక్కడ కన్వర్ట్ చేస్తే మనకి ఇమేజ్ వచ్చేస్తుంది. ఆ ఇమేజ్ ని ఇక్కడ మనం లింక్డ్ఇన్ కి పాస్ చేస్తున్నాం. ఇక్కడ కూడా మీరు సేమ్ మీ యొక్క క్రెడెన్షియల్ అని కొట్టేసి అక్కడ మీ యొక్క అకౌంట్ లింక్డ్ఇన్ అకౌంట్ కనెక్ట్ చేసుకోండి. అది ఫస్ట్ మనం అప్డేట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ మీ యొక్క వర్షన్ ని N8N వర్షన్ ని మీరు హై చేయాలి. ఎంత హై ఉంటే అంత హై వర్షన్ అనేది పెట్టుకోవాలి. మీరు ఎక్కడ అకౌంట్ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇదంతా ఆటోమేటిక్ గా ఏంటంటే ఇక్కడ మీ యొక్క పర్సన్ నేమ్ ఆర్ ఐడి ఉంది కదా, ఇక్కడ మీ యొక్క నేమ్ కనపడుతుంది, మీ యొక్క అకౌంట్ నేమ్. నాది చందన్, ఇక్కడ ఏముందంటే అన్డిఫైన్డ్ అని ఉంది కదా, ఇది ఒక డమ్మీ అకౌంట్. అక్కడ నా చందన్ అన్డిఫైన్డ్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే ఇక్కడ ఒక మీ పేరు అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇదంతా ఏం లేదు, ఇదంతా సేమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మన పోస్ట్ అనేది ఇక్కడ ఇచ్చేసినాము, ఇమేజ్ డేటా అనేది డైరెక్ట్ తీసుకుంటుంది, ఖతం. మీ యొక్క లింక్డ్ఇన్ పోస్ట్ అనేది క్రియేట్ అయిపోయి మీ యొక్క అకౌంట్ లో పోస్ట్ పడిపోతుంది. ఓకే, ఇక్కడ మీ పాత ఎగ్జిక్యూషన్ చూపిస్తా ఒకసారి. సో ఇక్కడ మన ప్రీవియస్ ఎగ్జాంపుల్ ఒకసారి వర్క్ లో మీకు ఎట్లయిందో క్లారిటీగా చూపిస్తా. ఫస్ట్ ఇక్కడ ఏజెంట్కి వచ్చేసి ఇక్కడ మన ఇన్పుట్ ఇచ్చినాము, ఒక అవుట్పుట్ అనేది జనరేట్ చేసింది. తర్వాత ఇక్కడ అంతా మనము మాడిఫై అంతా చేసినాము. నెక్స్ట్ సక్సెస్ అయింది ప్రాంప్ట్ సక్సెస్ అయ్యి ఇక్కడ ఒక ఇమేజ్ ప్రాంప్ట్ వచ్చింది. ఓకే, ఇమేజ్ ప్రాంప్ట్ తీసుకొని మన HTTP రిక్వెస్ట్కి వెళ్తే ఇక్కడ ఇమేజ్ ప్రాంప్ట్ తీసుకొని ఒక B64 JSON అనేది ఒక ఫైల్ లా అవుట్పుట్ అనేది వచ్చింది మనకి. సో అవుట్పుట్ తీసుకొని కన్వర్ట్ ఫైల్ వెళ్ళినాము. ఇక్కడికి వెళ్తే ఈ ఫైల్ తీసుకొని ఇక్కడ డ్రాగ్ చేస్తే ఈ ఫైల్ వచ్చేసి, ఈ ఫైల్ తీసుకుంటే మనకి ఇక్కడ ఇమేజ్ వచ్చింది. ఓకే, ఇక్కడ మనకి ఇమేజ్ వచ్చింది. నెక్స్ట్ ఏం చేసినా మనము లింక్డ్ఇన్ వచ్చేసి ఇక్కడ ఈ ఫైల్ అనేది డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళిపోయింది. అండ్ ఈ టెక్స్ట్ అనేది ప్రీవియస్ లింక్డ్ఇన్ పోస్ట్ మనం డ్రాగ్ చేసి ఇక్కడికి వచ్చేసింది. సక్సెస్ఫుల్ గా మన ఇమేజ్ అనేది షేర్ అయిపోయింది. ఇది మన టోటల్ వర్క్ ఫ్లో అనమాట. సో ఇది మీకు ఒకవేళ పోస్ట్ లైక్ ఇంకేమో మీరు ఏమన్నా దీంతో ఆడుకోవాలనుకుంటే, మీరు కొంచెం ప్రాంప్ట్స్ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు ప్రాంప్ట్స్ కొంచెం మీకు అనుకూలంగా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు టైప్ చేస్తే మీ అనుకూలంగా కొంచెం ప్రాంప్ట్ మోడిఫై అనేది మీరు చేసుకోవచ్చు అనమాట, ఇక్కడ కానీ. సో ఇదనమాట ఓవరాల్ వర్క్ లో మీకైతే చాలా హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నా, ఎందుకంటే చాలా కష్టపడ్డా అనమాట ఈ ఆటోమేషన్ చేయడానికి. ఎందుకంటే నేను చాలా మంది చూసిన స్టూడెంట్స్, మా కాలేజ్ జూనియర్స్ కానీ సంథింగ్ నాకు రిలేటివ్స్ కానీ, లైక్ లింక్డ్ఇన్ అంతా డొల్ల ఉంటుంది అంతా. సో నేను వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ ఆటోమేషన్ అయితే వాళ్ళ కోసం అయితే తయారు చేసిన. సో మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు డౌన్లోడ్ చేయాలనుకుంటే కింద లింక్లు అయితే యూజ్ చేసుకొని డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో అర్థమైందిగా మెయిన్ స్టెప్స్ అయితే మీరు వర్షన్ అనేది అప్డేట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇంకోటి మనం ఏపీఐ క్రెడెన్షియల్స్ మీరు క్రియేట్ చేసుకొని అక్కడ మీరు ఆర్గనైజేషన్ అనేది వెరిఫై చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు ఒక క్రెడెన్షియల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మీరు ఏపీఐ కీ అనేది మీరు అక్కడ కూడా ఒకటి ఇవ్వాలి. జీమెయిల్ అకౌంట్ క్రెడెన్షియల్ అనేది యాడ్ చేసుకోవాలి. అండ్ మోస్ట్లీ అంతే, లింక్డ్ఇన్ అకౌంట్ కూడా క్రెడెన్షియల్ క్రియేట్ చేసుకోవాలి. మోస్ట్లీ ఇంతే సెటప్. మీకు డైరెక్ట్ ఇంకా తర్వాత మీరు డైరెక్ట్ పోస్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో అది గైస్ ఓవరాల్ గా అయితే మన వీడియో అయితే. సో మీకు డెఫినెట్లీగా చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అయింది. అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇది. ఓకే, వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకా మీకు
మన హ్యాకథాన్ వీడియో నెక్స్ట్ అయితే అది కూడా ఎంత ఫాస్ట్‌గా అయితే అంత ఫాస్ట్‌గా అయితే వచ్చేస్తది. అండ్ ఇంకా మీకు స్టూడెంట్స్ మీకు రిలేటెడ్ ఇంకేమన్నా ఆటోమేషన్స్ లేకపోతే మీ బిజినెస్ ఏమన్నా ఉంటే మీ బాబాయ్ వాళ్ళ రిలేటెడ్ ఏమన్నా ఆటోమేషన్స్ కావాలనుకున్నా, లేకపోతే ఎవరికైనా ఇంకా కావాలనుకున్నా రీచ్ ఔట్ అవ్వండి మనల్ని. మన మెయిల్ అయితే ఇక్కడ మెన్షన్ చేస్తా. అండ్ మన ఏజెన్సీ రిపీట్‌లెస్ డాట్ ఇన్ ఏజెన్సీకి అయితే వచ్చేసేయండి. అక్కడ మీరు ఫార్మ్ ఫిలప్ చేస్తే మనం కలిసి దాని రిలేటెడ్ మంచి ఆటోమేషన్ అనేది మనం కలిసి డెవలప్ చేయొచ్చు. సో, అది ఇంకా మీరు జాబ్స్ ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ బ్రో చాలా మంది డౌట్స్ అడుగుతున్నారనమాట. ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ కొంచెం టిప్స్ ఇయి బ్రో జాబ్స్ అని. అవి కూడా వీడియోస్ ఫర్దర్‌గా దూసుకొస్తాయన్నమాట. కొంచెం టైం పడుతుంది. కొంచెం హెవీ వర్క్స్ వల్ల. సో, అది మరి. అండ్ మీరు మాత్రం తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసుకొని పెట్టుకోండి. యూజ్ అవుతది. సో, అది మరి ఓవరాల్‌గా అది మరి గైస్. సో, ఇంకా మరి నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. ఈ వీడియో అయితే చాలా మందికి హెల్ప్‌ఫుల్ అవుతది. సో, ఇంకా అది మరి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్. బై బై.